కాలేజీ వెళ్ళి పటమట పంటకాలం రోడ్లోకి వెళ్ళింది. అక్కడ దాకా కూడా తొక్కుంటూ వెళ్ళేవాడు. తర్వాత మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎండింగ్లో ఈ బస్ పాస్ వచ్చింది. ఇది సెకండ్ ఇయర్ మధ్యలో ఉన్నప్పుడు వచ్చింది ఫ్రీ బస్ పాస్. అంటే 50 రూపాయలు, 35 రూపాయలు, 50 రూపాయలు స్టూడెంట్ పాస్. 35 రూపాయలకేమో రూట్ పాస్ అయితే 50 రూపాయలకి ఫ్రీ పాస్. ఇదే ఎక్కడికైనా తిరగచ్చు. దాంతో ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కోమరపాలెం అనుకో, మాది విద్యాధరపురం దగ్గర నుంచి బయలుదేరాలి బస్సు. విద్యాధరపురం దగ్గర నుంచి బయలుదేరి మా దగ్గరకు వచ్చేటప్పటికి బస్సులు నిండిపోతాయి. కోమరపాలెం సెంటర్కి వచ్చేటప్పటికి వరుసనే 3 బస్సులు వచ్చినా నిండిపోతాయి. ఇక అట్లాగే నుంచుని పోవాల్సి వచ్చేది. అలాగే మాది పటమట సెంటర్లో కాలేజీ అంటే లేదా మొగలరాయపురంలో కాలేజీ అంటే అవి ఎక్కడి నుంచి రావాలి, ఆటో నగర్ నుంచి రావాలి. ఆటో నగర్ నుంచి ఇక్కడికి వచ్చాడు ఫుల్ క్రౌడ్. ఇక దీని మీద కాళ్ళు వేళ్ల మీద నిలబడాలి. అయితే ఎప్పుడైతే ఫ్రీ వచ్చిందో ఏం చేసేవాడిని, నేను పొద్దున్నే ఒక అరగంట ముందు బయలుదేరి వెళ్ళిపోయి అటు వెళ్ళే బస్సు ఎక్కేసేవాడిని. కబేళలో ఎక్కేసి ఆ బస్సులోనే కూర్చుని ఆ కండక్టర్ టిఫిన్ చేయడానికి కిందకి వెళ్తాడు, నేను మాత్రం దిగను. దాంట్లో కావలసిన చోట కూర్చుని సీటు వెళ్ళేవాళ్ళు. అట్లాగా కంటిన్యూగా వెళ్ళాము, అవసరం లేకపోయినా సదుపాయం చూసుకుని. ఇప్పుడు అంతే, సదుపాయం ఉంది కదా అని చేసుకొస్తారు. కాకపోతే ఈ భారాన్ని ప్రభుత్వం భరించగలుగుతుందా లేదా, ప్లస్ పబ్లిక్ ని ఇప్పుడు జగన్ కి ఇదే ఫెచ్చింగ్, ఇదే మైనస్.